నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే రాష్ట్రంలో పాపులేషన్ మేనేజ్మెంట్ విధానం అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమీక్షలో పాపులేషన్ మేనేజ్మెంట్ పై చేపట్టాల్సిన చర్యలపై చర్చ జరిగింది. జిల్లాల వారీగా ఫెర్టిలిటీ రేట్ వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అత్యధికంగా కడపలో 1.99, అత్యల్పంగా విశాఖలో 1.32% మొత్తం ఫెర్టిలిటీ రేట్ ఉందని ముఖ్యమంత్రికి చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.5 సగటుతో టోటల్ ఫెర్టిలిటీ రేట్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ లక్ష్యం 2.1కి పెంచడానికి తగిన కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, ఆర్థిక, స్వర్ణ వార్డు, గ్రామ శాఖ, కార్మిక, మహిళా శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. సింగపూర్ లో రాష్ట్ర మంత్రుల బృందం పర్యటన కొనసాగుతుంది. ప్రజలకు మెరుగైన పాలన, ఉత్తమ సేవలు అందించడంపై వారం రోజుల పాటు మంత్రులకు సింగపూర్ ప్రభుత్వం శిక్షణ ఇస్తున్న నేపథ్యంలో ఈ రోజు సింగపూర్ హోంమంత్రి షణ్ముగంతో మంత్రులు సమావేశమయ్యారు. సింగపూర్ లో ప్రజల రక్షణకు తీసుకుంటున్న చర్యలు, ఆ దేశ చట్టాలపై మంత్రులకు షణ్ముగం వివరించారు. నేషన్ ఫస్ట్ గవర్నెన్స్, రాజకీయ జవాబుదారీతనంపై సింగపూర్ ప్రభుత్వం ఇవాళ శిక్షణ ఇవ్వనుంది. అలాగే సింగపూర్ NUS సిటీస్ లో సమీకృత ప్రణాళికలు, భవిష్యత్ పట్టణ ప్రణాళికలు, భూ పాలన అంశాలపై శిక్షణకు మంత్రులు హాజరు కానున్నారు. అనంతరం సింగపూర్ సిటీ గ్యాలరీని కూడా మంత్రులు సందర్శించనున్నారు. సింగపూర్ అర్బన్ ప్లానింగ్ గత 50 ఏళ్లలో సింగపూర్ ఎలా అభివృద్ధి చెందిందనే దానిపై మంత్రులు అధ్యయనం చేయనున్నారు. బాపట్ల జిల్లా రాంబొట్లవారిపాలెం పంచాయతీ పరిధిలోని పిట్టుకోటిరెడ్డి పాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత మహిళ ఆరోపణల ప్రకారం టీడీపీకి చెందిన నాయకుడు అక్కల సుబ్బారెడ్డి తన పొలంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నాడని తెలిపారు. ఈ విషయంపై ప్రశ్నించడానికి వెళ్లిన తనపై దౌర్జన్యం చేశారని, పొలంలోకి రానియకుండా వ్యక్తులను పెట్టి బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించింది. మైనింగ్ అధికారులు సంబంధిత అధికారులకు లంచాలు ఇచ్చారని ఆయనే బహిరంగంగా చెప్తున్నాడని బాధితురాలు వెల్లడించింది. అయినప్పటికీ మైనింగ్ అధికారులు ఈ అక్రమ తవ్వకాలను పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులను పలుమార్లు ఆశ్రయించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, చివరికి జిల్లా ఎస్పీని ఆశ్రయించి న్యాయం చేయాలని కోరింది. అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేసి తన భూమిని తిరిగి తనకు అప్పగించాలని విజ్ఞప్తి చేసింది. నా పేరు కొప్పో లక్ష్మీ తిరుపతమ్మ. రాంబొట్లపాలెం పంచాయతీ మోరవాకపాలెం పిట్టుకోటిరెడ్డిపాలెంలో నాకు ఎకరం 60 సెంటు పొలం ఉంది. నాకు తెలియకుండా నా పొలంలో అక్కల సుబ్బారెడ్డి అనే అతను నా పొలంలో ఇసుక తీసి అక్రమంగా అమ్ముకుంటున్నాడు. నాకు తెలియదు సార్. నేను వెళితే నువ్వు ఆడదానివి, ఏం చేస్తావా చేసుకో, నేను మైన్య వాళ్ళకి 5 లక్షలు లంచం ఇచ్చాను, రెవెన్యూ వాళ్ళకి, పోలీసుల వాళ్ళకి కూడా ఇచ్చేసాను అని అన్నాడు సార్. నన్ను తిట్టి దుర్భాషలు ఆడాడు సార్. నేను పోలీసులు కంప్లైంట్ చేసి పోలీసులు వస్తే వాళ్ళు కూడా అమ్మ మేమేం చేయలేము అని అన్నారు సార్. నన్ను కొట్టి ఆ అమ్మాయిని పట్టుకుని లారీల కిందేసి తొక్కిచ్చేయండి అని అన్నారు సార్. అతను అక్కల సుబ్బారెడ్డి అనే అతను టీడీపీ కార్యకర్త సార్. నా వెనకమల టీడీపీ పార్టీ ఉంది, మీరేమి చేయలేరు అని అంటున్నాడు. అందుకే నా బాధ చెప్పుకోవడానికి ఎస్పీ గారికి దగ్గరికి వచ్చాను.
అతను రౌడీ షీటర్ సార్. అందరికీ నేను లంచాలు ఇచ్చేశాను, మీరేమి చేయలేరు, 10 మంది రౌడీలను పెట్టుకుని నా చేలో ఉన్నాడు సార్. నాకు నా భర్తకి నేను చంపేస్తాను, నువ్వేం చేస్తావో చేసుకో అని అన్నాడు సార్. అందుకే ఎస్పీ గారికి నా మొర చెప్పుకుందామని వచ్చాను సార్. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి మొక్కల పెంపకం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రతి విద్యార్థి తెలుసుకోవాలని చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ప్రపంచ భూమి దినోత్సవం సందర్భంగా చిత్తూరు సైన్స్ సెంటర్లో విద్యాశాఖ, అటవీ శాఖ ఆధ్వర్యంలో ధరిత్రి దినోత్సవం నిర్వహించారు. మానవాళి వల్ల భూమికి కలుగుతున్న నష్టాల గురించి విద్యార్థులు చిత్రించిన చిత్రాలను ప్రదర్శించారు. అనంతరం డిఈఓ విద్యార్థులు మొక్కలు నాటి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి మొక్కలు నాటి సంరక్షించాలని, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. మన లైఫ్ లో దాదాపు ఎన్ని క్రీచర్స్ ఉన్నాయి? ఎర్త్ పై సరే, దాంట్లో చివరిగా ఈ భూమి 2 lakhs years ముందు యాంట్ వచ్చింది. చివరి చాట్లో చీమ మన టీచర్స్ మనం అనుకోవచ్చు మాకు సంబంధించిన వాళ్ళు మాత్రమే. బ్యాక్టీరియా టు ఎలిఫెంట్ ఆర్ సపోర్టింగ్ ఫర్ అవర్ లైఫ్. సార్ ఈరోజు మొక్క నాటడమే కాదు, వాటిని పరిరక్షించాలని కూడా మన గౌరవ డిఓ సార్ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా ఇంట్రెస్ట్ తీసుకొని సైన్స్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించమన్నారు. నిజంగా మనం ఏమైనా సరే ఎవరికైనా ఒక మంచి బహుమానం ఇవ్వాలి అంటే ఏది విలువైన బహుమానం అంటే విలువైనటువంటి బహుమతి అని మన ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పారు. మనకందరూ కూడా మార్గదర్శకులు. మనం ఏదైనా ఒకరికి మంచి విలువైన బహుమానం ఈ సమాజంలో ఇవ్వాలి అంటే పర్యావరణ స్పృహగా విద్యార్థులకు చదువుతో పాటు సంస్కృతి, సంస్కారం నేర్పించాలని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కోరారు. కర్నూలులోని సర్వేపల్లి విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే మరియు పేరెంట్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ బైరెడ్డి శబరి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రస్తుతం పోటీతత్వం ఎక్కువగా ఉన్నందున విద్యార్థులకు గెలుపుతో పాటు ఓటమిని తట్టుకునే ధైర్యం అలవర్చాలన్నారు. భారతదేశం గొప్పతనాన్ని తెలియజేస్తూ దేశం కోసం ఏదైనా చేయాలన్న కోరిక చిన్నతనం నుంచి అలవర్చాలని ఉపాధ్యాయులను కోరారు. తాను ఎంత బిజీగా ఉన్నా తన కూతురు పేరెంట్స్ మీట్ కి వెళ్తానని ఎంపీ అన్నారు. స్కూల్కి రాగానే టీచర్స్ ఎంత ముఖ్యమో పేరెంట్స్ కూడా అంతే ముఖ్యం. పిల్లలకు ప్రతిరోజు మారల్ వాల్యూస్ లేదంటే మన దేశం పట్ల ప్రేమ, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దేశం అంటే గొప్పది, దేశం కోసమే మనం ఈరోజు ఉన్నాము, దేశం కోసం మనం ఏమైనా చెయ్యాల్సిందే. ఈ పుట్టినందుకు వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ అవర్ కంట్రీ అనేది మనం నేర్పించాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు మన కరికులమ్స్ కేంబ్రిడ్జ్, ఫిన్లాండ్, ఇవన్నీ కరికులమ్స్ వీఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. కర్నూలులో ఇంత మంచి ఇన్స్టిట్యూషన్లో కరికులమ్స్ వస్తున్నాయి. కానీ ఇలాంటి కరికులమ్స్ వచ్చినప్పుడు కూడా మనం మన రూట్స్ మర్చిపోకూడదు. మన దేశం అంటే ఏంటి అనేది, మన మారల్ వాల్యూస్ నేర్పించడం కూడా అంతే ఇంపార్టెంట్. సో మీరు కరికులమ్స్ ఇంట్రడ్యూస్ చేసినా కూడా ఒక 1 hour క్లాస్ మేబీ ఇన్ అ వీక్ దీని గురించి, మన మారల్ వాల్యూస్ గురించి కూడా ఇంట్రడ్యూస్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ కాంపిటీషన్, ఐ అగ్రీ, కాంపిటీషన్ చాలా పెరుగుతుంది. ప్రతి దగ్గర ఏ దేశం వెళ్ళినా ఫస్ట్ మన ఇండియన్స్, మన భారతదేశం నుంచి ఉంటారు. ఏ రంగంలో చూసినా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫర్ ఇండియన్స్ ఇస్తున్నారు. సో అదే మనం వీ హ్యావ్ టు కీప్ ఇట్ అప్. అంటే మన పిల్లలు కూడా అదే కాంపిటీషన్కి మనం వీ హ్యావ్ టు బీ రెడీ. అండ్ మన పేరెంట్స్, మనం అందరం కూడా చేయాల్సింది ఒకటే, వాళ్ళలో ధైర్యం. మార్కులు ఒకటే కాదు, ఈవెన్ ఫెయిల్యూర్ కూడా యాక్సెప్ట్ చేయాలి ధైర్యంగా అనే ఒక ధైర్యం మన పిల్లలకు ఇవ్వాలి. అవునా కాదా? ఎందుకంటే కాంపిటీషన్ పెరగడంతో డిసప్పాయింట్మెంట్స్ ఎక్కువ అవుతాయి పిల్లలలో. చిన్న పిల్లలలో కూడా డిసప్పాయింట్మెంట్స్ చూస్తున్నాం. సో అది కాదు, మనము ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఈరోజు ఒక ఫెయిల్యూర్ వచ్చింది అంటే ఎస్, ఇట్ ఈస్ అ గేట్వే టు సక్సెస్ అని ముందుకు వెళ్ళాలి. అండ్ వీ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ చైల్డ్ ఫర్ ఈవెన్ ద వర్స్ట్ సిచ్యువేషన్స్ అని నేను చెప్పగలుగుతాను. యాజ్ అ పేరెంట్ చెప్పగలుగుతాను, దాన్ యాజ్ అన్ ఎంపీ ఆర్ ఎ డాక్టర్, యాజ్ అ మదర్ చెప్పగలుగుతాను. సకల చరాచర జీవరాశుల మనుగడకు భూమే ఆధారమని
భూమి మానవులకే కాదు లక్షలాది జంతువులు, పక్షులు, జలచరాలు, చెట్లకు నిలయంగా నిలుస్తుందని శ్రీకాకుళం జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రత్నాల వెంకటవర ప్రసాద్ అన్నారు. బుధవారం శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ ధరిత్రి దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరప్రసాద్ మాట్లాడుతూ పుడమి తల్లిని కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందని అన్నారు. భూమిని కాపాడుకునేందుకు కాలుష్యం రహిత సమాజం దిశగా ప్రతి ఒక్కరం కంకణబద్ధులం కావాలని, ప్రకృతిని సంరక్షిస్తే అది మనల్ని కాపాడుతుందన్నారు. మా కింద దించండి అది కొంచెం అందరూ అయ్యా వస్తుంది గవర్నర్ గారు, చూడండి వస్తుంది గవర్నర్ గారు. బ్యాండ్ కొంచెం పైకి ఎత్తండి, బ్యాండ్ పై కనిపిస్తుందా? పైకి కనిపిస్తుంది. ఏంటి ప్రిన్సిపాల్ గారు కనిపించడం లేదు? Save Earth. Green electricity. Save Earth. Green electricity. Save Earth. Save Earth. Green electricity. Save Earth. No plastic. Save electricity. Green electricity. Green electricity. మీరు వరల్డ్ మ్యాచ్ ఇప్పుడు ఎంత మర్చిపోన్నారు? సార్ కొంచెం చేయి పెట్టి అనుగురు గారి బాక్సింగ్ అనుగురు గారికి మరి మిగతా పెద్దలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ బుధవారం ఉదయం పరమపదించారు. వయో సంబంధిత సమస్యలతో కాంటినెంటల్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. నాదెండ్ల భాస్కర్ వయసు 90 సంవత్సరాలు. కుటుంబ సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషులు, మిత్రులు మరియు అభిమానులు అంతిమ నివాళులు అర్పించుకోవడానికి వీలుగా ఆయన పార్థివ దేహాన్ని జూబ్లీహిల్స్ లోని వారి స్వగృహం నందు ఉంచనున్నారు. హైదరాబాద్ లోని పంజాగుట్ట హిందూ శ్మశాన వాటికలో తన అంత్యక్రియలు నిర్వహించాలని నాదెండ్ల భాస్కర్ కుటుంబ సభ్యులకు సూచించారు. భాస్కర్ ఆకాంక్ష మేరకు గురువారం మధ్యాహ్నం 4 గంటలకు పంజాగుట్ట హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ స్వామి అమ్మవార్లకు స్వర్ణ రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆరుద్రోత్సవంలో భాగంగా వేకువజామున శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు అనంతరం స్వర్ణ రథోత్సవం జరిపించబడింది. ఈ స్వర్ణ రథోత్సవంలో ముందుగా దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, అతివృష్టి అనావృష్టి నివారించబడాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడి పంటలతో తులతూగాలని, జనులందరికీ ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, ప్రజలందరూ సుఖ శాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు.
భక్తుల శివనామస్మరణతో వేద మంత్రాల నడుమ ఈ స్వర్ణ రథోత్సవం ప్రారంభమైంది. గంగాధర మండపం నుంచి నంది మండపం, మళ్లీ నంది మండపం నుంచి గంగాధర మండపం వరకు ఈ స్వర్ణ రథోత్సవాన్ని నిర్వహించారు. స్వర్ణ రథోత్సవంలో వందలాదిగా స్థానికులు భక్తులు తరలి వచ్చి స్వర్ణ రథోత్సవాన్ని తిలకించారు. కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే కృష్ణాగావే మల్లికార్జున మహాస్వామి దేవతాయ అర్చన అభిషేక పూజాంచ కరిష్యే కలశారాధనం కరిష్యే కలశం గంధ పుష్పాక్షతైన డయాబెటిక్ పేషెంట్స్ తమ దైనందిక జీవితంలో రైస్ తీసుకున్నప్పటికీ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచడానికి భావన డయాబెస్ట్ రైస్ బాగా ఉపయోగపడుతుందని, ఈ రైస్ నందు లోగ్లైస్ మిత్ ఉంటుందని డయాబెస్ట్ రైస్ ఎండి సుధీర్ బాబు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎర్రబాలెం గ్రామంలో మంగళవారం రైస్ స్టోరేజ్ కోసం నూతన గోడౌన్ను ప్రారంభోత్సవం చేశారు. అనంతరం డయాబెటిస్ పేషెంట్స్ ఉచితంగా భావన డయాబెస్ట్ రైస్ బ్యాగులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ డయాబెటిస్ పేషెంట్స్ లో రైస్ తీసుకున్నప్పటికీ షుగర్ కంట్రోల్లో ఉండటం ఈ భావన డయాబెస్ట్ రైస్ ప్రత్యేకత అని, 7 సైంటిస్టులు 7 సంవత్సరాలు కష్టపడి ఈ విత్తనంను తయారు చేశారని, కొంతమంది ఎంపిక చేసిన రైతులకు ఈ విత్తనాన్ని పంపిణీ చేసి ప్రత్యేకంగా పంటను సాగు చేస్తున్నామని, క్లినికల్ గా అన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ లో పరీక్షలు జరిపిన క్వాలిటీ విషయంలో రాజీ లేదని, షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుతుందని తేలినట్లు వివరించారు. ఇక రైస్ కు పోలిక విషయంలో భావన డయాబెస్ట్ రైస్ తింటే గ్లూకోమీటర్ లో CGM టెక్నాలజీ షుగర్ లెవెల్ కంట్రోల్ ఉంచడం జరుగుతుందని మరియు పేషెంట్ ని ఎనర్జెటిక్ గా ఉంచుతుందని తెలిపారు. 2009లో 70 మంది రైతులతో ప్రారంభించి నేడు 9,000 మంది రైతులతో 3 జిల్లాల్లో పంటను సాగు చేస్తున్నట్లు, బైబ్యాక్ పాలసీలో రైతులకు సీడ్ అందజేసి పంట వేసే రైతులకు ప్రోత్సాహకాలు అందజేసి ప్రత్యేకంగా సాగు చేస్తున్నామని పేర్కొన్నారు. కస్టమర్ల సంఖ్య రోజురోజుకి పెరుగుతుందని, భావన డయా రైస్ వినియోగించే వారిలో ప్రముఖులు ఉన్నారని, 2 ఎమ్మెల్యేలు ప్రతిరోజు తమ క్యారియర్లో ఈ రైస్ తప్పక ఉంటుందని తెలిపారు. రానున్న రోజుల్లో అన్ని మెడికల్ షాపుల్లోనూ, సూపర్ మార్కెట్లలోనూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. వాళ్ళ షుగర్ లెవెల్ అనేది కంట్రోల్లో ఉంటుంది. కంట్రోల్లో ఉండటమే కాదు, వాళ్ళు ఇదివరకు ఎలాగైతే మంచి లైఫ్ని వాళ్ళు లీడ్ చేశారో షుగర్ లేనప్పుడు అలాగా లీడ్ చేస్తారని చెప్పనని దీని ద్వారాగా మనకి రిపోర్ట్స్ అనేది ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మార్కెట్లో భావన డయాబెస్ట్ రైస్ షుగర్ పేషెంట్స్కి ఒక వరంగా మారిందని నేను చెప్పడానికి సందేహం ఏమి లేదు. సార్, మీ రైస్ 2 తెలుగు రాష్ట్రాల్లో లభిస్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాలే కాదండి, దాదాపు 7 రాష్ట్రాల్లోకి మన రైస్ వెళ్తుంది. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో మనకి కంప్లీట్గా ప్రతి ఒక్క షుగర్ పేషెంట్ దీన్ని వినియోగించుకోవాలని చెప్పనని నేను కోరుకుంటున్నాను. సార్, మీ ప్రోడక్ట్ వచ్చిన అనంత కాలంలోనే మీ కస్టమర్ల సంఖ్య కూడా పెరిగింది. కొంతమంది VIP ప్రముఖులు కూడా ఉన్నారంటారు. అవునండి, ఎమ్మెల్యేలు, ఎంపీలు దాదాపు చాలామంది దీని కస్టమర్స్ ఉన్నారు. దేనికి అనంటే ఒక ఎమ్మెల్యే గారు అయితే కొర్రల జావా అంత బీరకాయ అన్నం తింటారంట. అటువంటిది ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన కారులో బాక్స్ పెట్టుకుంటున్నారు. పోనీ బయట అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తే వాళ్ళు క్యారీ చేస్తున్నారు, 5 కేజీల ప్యాకెట్లు అట్లా క్యారీ చేసి రైస్ ఇది వాడతా అన్ని కర్రీస్, అన్ని నాన్ వెజ్ కానీ ఏదైనా కానీ హ్యాపీగా తింటున్నారని చెప్పనని మాకు రివ్యూస్ చాలా ఉన్నాయండి. ఇంకా దీని మార్కెటింగ్ విస్తరించే అవకాశాలు తప్పకుండా అండి. ఇప్పుడు ప్రతి మెడికల్ షాప్లో ఉండాలి అనేదే మా యొక్క ప్రధానమైన ఉద్దేశం. దేనికంటే మెడికల్ షాప్స్లో, సూపర్ మార్కెట్స్లో ఇంకా మిగతా చోట ఎక్కడా లేకుండా ఇది ఒక మెడికల్ ప్రోడక్ట్ లానే తీసుకెళ్లడం జరిగింది ఇప్పుడు దాకా. దాన్ని రానున్న రోజుల్లో అపోలో ఫార్మసీస్ లేదంటే మెడ్ ప్లస్లు కానీ లేదంటే లోకల్గా ఉన్న మెడికల్ షాప్స్లో కూడా పెడితే అక్కడ డయాబెటీస్ పేషెంట్స్కి అందుబాటులో ఉంటుంది, వాళ్ళు రెగ్యులర్గా తీసుకుంటారని చెప్పనని మేము భావిస్తున్నాం. ఈ ప్రోడక్ట్ వచ్చి ఎన్ని సంవత్సరాలైంది? ఈ ప్రోడక్ట్ 7 సంవత్సరాలు రీసెర్చ్ చేసిన తర్వాత 2016లో వచ్చింది. నేను 2019లో
నేను దీన్ని ఆర్టికల్ చదివి దీన్ని తీసుకురావడం జరిగిందండి. అన్నమయ్య జిల్లా రాయచోటి కంచాలమ్మ గండి చెరువు మాండవ్య నదులను రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కలెక్టర్ నిశాంత్ కుమార్ తో కలిసి పరిశీలించారు. జలధార కింద కంచాలమ్మ గండి చెరువు ఆధునీకరణ, మాండవ్య నదిలో ఆక్రమణల తొలగింపు, ఆధునీకరణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు. సుమారు 10 కోట్ల మేర నిధుల అవసరం కాగా తొలుత 2 కోట్ల రూపాయలతో చెరువులను శుభ్రం చేసి చెక్ డ్యాంలు నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మాండవ్య నది నుంచి వచ్చే నీరు దిగువకు వృధాగా వెళ్లిపోకుండా చెక్ డ్యాంల ద్వారా భూమిలో ఇంకించి తద్వారా పట్టణ పరిసరాల్లోని బోరు బావుల్లో భూగర్భ జలాలు పెరిగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. జలధార పథకం అమలులో అన్నమయ్య జిల్లా రాష్ట్రంలోనే ప్రథమంగా ఉండటం, కలెక్టర్ నిశాంత్ కుమార్ జలధార రాష్ట్రంలో నోడల్ ఆఫీసుగా ఉండడం సంతోషకరమన్నారు. కలెక్టర్ చొరవ తీసుకుని కరువు పీడిత ప్రాంతమైన రాయచోటి నియోజకవర్గంలోని చెరువులకు, కాలువలు, నదులను అనుసంధానం చేసే పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. రానున్న 2 సంవత్సరాల్లో నియోజకవర్గంలోని ప్రతి చెరువుకు నీరు నింపి ప్రతి ఇంటికి త్రాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. సస్యశ్యామలంగా ఉండాలి. ముఖ్యంగా రాయచోటి పట్టణానికి త్రాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకునే దాంట్లో భాగంగా కంచాలమ్మ గండి ఏదైతే రాయచోటి పట్టణానికి తలభాగంలో ఉందో దాన్ని ఆధునీకరించి, అలాగే రాయచోటి పట్టణం ఆనుకొని పోయే ఏదైతే మాండవ్య నది ఉందో దాన్ని టోటల్గా ప్రక్షాళన చేసే విధంగా జలధార స్కీమ్లోకి తీసుకొని వచ్చేదానికి స్థానిక కలెక్టర్ గారు మేము ఇక్కడ పర్యవేక్షించడం జరిగింది. ముఖ్యంగా రాయచోటి టౌన్లో సుమారుగా 1,40,000 జనాభా ఉన్నారు. ఇప్పటికే రాయచోటి పట్టణానికి వెలుగుళ్ళు నీళ్ళు ఇస్తూ ఉన్నాం. సెకండ్ ఫేజ్ కూడా త్వరలోనే వెలుగుళ్ళు నుంచి నీళ్లు తీసుకొచ్చేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. అది కాకుండా ఎప్పటి నుంచో రాయచోటిలో ఉండే బోర్లన్నీ ఫీజిబిలిటీ ఉండాలి, భూగర్భ జలాలు స్టాండర్డ్గా మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు తప్పకుండా మాండవ్య నదికి చెక్ డ్యాములు ఏర్పాటు చేసుకొని అక్కడ ఉండే మొక్కలను తొలగించి, ఎన్క్రోచ్మెంట్లను తొలగించి కొత్త రూపురేఖలు తీసుకొచ్చేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. దానిలో భాగంగానే ఈరోజు దీని మీద లైన్ ఎస్టిమేట్ వేయించడం జరిగింది. సుమారుగా 9.5 కిలోమీటరు ఏదైతే ఈ మాండవ్య నది రాయచోటి పట్టణానికి ఆనుకొని ఉందో దాన్ని టోటల్గా ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద 1 సంవత్సరంలో రెడీ చేసేదానికి చర్యలు తీసుకుంటున్నాం. దీనికి సుమారు ప్రభుత్వ వ్యయం 10 కోట్లు అవుతుంది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు జలధార పథకాన్ని చాలా ప్రిస్టేజియస్గా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవడం జరిగింది. ఆ జలధార స్కీమ్లో కూడా అన్నమయ్య జిల్లాకు మొట్టమొదటి స్థానం రావడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అన్నమయ్య జిల్లా కలెక్టరే ఈ జలధార స్కీమ్కు నోడల్ ఆఫీసర్ రావడం కూడా మనకు మంచి శుభపరిణామం. కాబట్టి కలెక్టర్ నేతృత్వంలో ఈరోజు ఇక్కడ పర్యటించడం జరిగింది. తప్పకుండా ఏదైతే రాయచోటికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన మాండవ్య నదిని అపరిశుభ్రంగా ఉండేదాని నుంచి తొలగించి శుభ్రపరిచి ఈ చుట్టుపక్కల ఉండే సుమారుగా 3,000 బోర్లు ఉంటాయి. ఈ చుట్టుపక్కల 3,000 బోర్లను కూడా తగిన నీళ్లు నింపే విధంగా చర్యలు అయితే తీసుకుంటాం. ముఖ్యంగా రాయచోటికి సంబంధించి తాగునీటి విషయంలో వచ్చే సంవత్సరంలోనే ఎక్కడ ఏ విధమైన సమస్యలు లేవనెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. అలాగే ఈరోజు ఈ జలధార స్కీమ్ కూడా మన రాయచోటి నియోజకవర్గంలో ఉండే అన్ని చెరువులు ఇంటర్లింకింగ్ ఏదైతే శ్రీకృష్ణదేవరాయలు కాలం నాటి నుంచి చెరువుల యొక్క అనుసంధానం జరిగిందో అదే ఫినామినాతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నాం. కాబట్టి అన్ని చెరువులు లింక్ చేసిన తర్వాత వర్షాకాలంలో నీళ్లు దిగువ ప్రాంతానికి పోకుండా ఏ ప్రాంతంలో ఉండే నీళ్ళను ఆ ప్రాంతంలో చెక్ డ్యాములు కట్టి అలాగే అక్కడ తగిన చర్యలు తీసుకున్నప్పుడు నీళ్లు కూడా ఆ ప్రాంతంలో సేవ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ స్కీమ్ను తప్పకుండా సక్సెస్ చేద్దాం. ఈ అన్నమయ్య జిల్లానే మొట్టమొదటిగా మన రాయచోటి నియోజకవర్గం నుంచి కూడా మొదలుపెట్టాం. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది మంచి సత్ఫలితాలు ఇస్తుందని ఆశిస్తున్నాం. కడప జిల్లా యోగి వేమన యూనివర్సిటీలో పెను ప్రమాదం తప్పింది. యూనివర్సిటీలో లాసెట్ పరీక్ష సమయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. పరీక్ష రాస్తున్న విద్యార్థులపై అకస్మాత్తుగా తేనెటీగలు దాడి చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యూనివర్సిటీలోని సెంట్రల్ లైబ్రరీ హాల్లో జరుగుతున్న మొదటి సంవత్సరం లాసెట్ పరీక్షలకు హాజరైన విద్యార్థులపై ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి.
ఈ ఘటనలో 5 విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులను వెంటనే ప్రైవేట్ వాహనాల్లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా తాము పరీక్ష పూర్తి చేయలేకపోయామని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పరీక్షను మళ్లీ నిర్వహించాలని బాధిత విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై యూనివర్సిటీ అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. మరి తోట అంటే బిల్డింగ్ లోకి ఎంటర్ కాకముందు తేంటిగలంతా చెప్పుకున్నాం అనేసి ఇంకా లోపలికి పోతుంటుంది ఎక్కువైనాయనేసి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చినాము. ఇంకా అక్కడ నుంచి గేట్ వరకు అట్లనే పరిగెత్తుకుంటూ వచ్చి బయట ఏదో కారు ఉంటే వాళ్ళని అడిగితే వాళ్ళు ఎక్కించుకున్నారు. హాస్పిటల్కి వచ్చినాము. సెక్యూరిటీ వాళ్ళు కొంచెం అట్లా పోండి మా పక్కకు పోండి ఇంకా అంటే లైబ్రరీ ఎదురుగా ఉండే బిల్డింగ్ దగ్గరికి వెళ్తా అంటే అక్కడ వాళ్ళు ఎదుగుతల పక్కకు పోండి అని చెప్పేసి ఇంకా గేట్ సైడ్ పంపించినారు. ఇంకా ఆ పక్కకు పోయేసరికి ఇంకా ఎక్కువ వచ్చేసింది. అంటే కొంతమంది వెనక్కి వచ్చేసినారు, కొంతమంది లోపలికి పోయినారు. అది మాట్లాడుతున్నారు యూనివర్సిటీ వాళ్ళతో. దాన్ని బట్టి తెలీదు, అట్లా చూడలేదు, లోపలికి ఇంకా పోలేదు. ఒక 2-3 ఉన్నారు నాతో పాటు, ఇంకా ఎవరైనా వచ్చినారు లేదో చూడలేదు. అయితే శైలజ అనే అమ్మ అట్లా థియరిటికల్ ఇట్లా చుట్టుకునేసరికి బీపీ ఎక్కువ అయిపోయిందంట. తనకి కొంచెం సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అని ఉన్నది. ఇంకా బీపీ ఎక్కువ అయిపోయి తను సరిగ్గా ఎగ్జామ్ రాలేక కిందికి వచ్చేసింది. తను మధ్యలో నాకు వీళ్ళిద్దరు తెలిసి ఇంకా ఎగ్జామ్ తెలిసి ఇంకా ఎంతమంది రాలేదో తెలియదు నాకు. అంటే ఇంతకుముందు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఇట్లా థియరిటికల్ లోపలికి వచ్చినాయి, ఇప్పుడు వచ్చినాయి. అది కొంచెం తీసేస్తే మంచిది అనేసి అంతే. ఆ విషయం పెడతాం అంటున్నారు కానీ ఎప్పుడు ఏంటి అనేది ఇంకా ఏం చెప్పలేదు. అది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు కడప జిల్లాలో రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సమతుల ఎరువుల వాడకం, యూరియా మరియు డిఏపి వినియోగం తగ్గింపుపై కీలక కార్యక్రమం నిర్వహించారు. ఊటుగూరు వ్యవసాయ పరిశోధన స్థానంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మ, అలాగే వ్యవసాయ శాఖ జిల్లా వనరుల కేంద్రం ఆధ్వర్యంలో కిసాన్ గోష్ఠి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులు, శాస్త్రవేత్తలు, అధికారులు ముఖాముఖి చర్చలు జరిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి ఎం సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఏఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రభాకర్ రెడ్డి, కీటక శాస్త్రవేత్త డాక్టర్ సునీల్, కేవీకే అగ్రోనమిస్ట్ సాయి మహేశ్వరి, హోమ్ సైన్స్ నిపుణురాలు డాక్టర్ ప్రశాంతి, వనిపెంట కేవీకే నుంచి ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ ఫిరోజ్ హుస్సేన్, డిఆర్సి డిడిఏ ఎం నాగరాజ పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ అధిక యూరియా వాడకం వల్ల పంటలపై, నేలపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయని హెచ్చరించారు. భూసార పరీక్షల ఆధారంగా సమతుల ఎరువుల వినియోగం చేయాలని రైతులకు సూచించారు. గ్రామాల్లో పిఎండిసి కానీ ఏం లేదా? ఇక్కడికి వచ్చిన రైతుల గ్రామాల్లో ఇంప్లిమెంటేషన్ అది 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 కూడా వీటికి కేటాయించి అది చెప్పగలమా? ఇప్పుడు వారు కూడా చెప్పి మేమంతా చెప్పేదానికంటే వారు చెప్పేది చాలా ఇంపార్టెంట్. మేము కూడా పిఎండిసి గురించి ఇంకా గ్రామం ఇచ్చారా ఎన్ని మీరు టెక్నికల్గా మీరు చల్లగా. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుట్ర రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్లా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పి రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. ఇదే అంశంపై ఆయన పులివెందులలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గత 2 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన సుమారు 25 హత్యలను ఇతరులపై మోపే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. రంగా హత్య నుంచి పింగళి దశరథరామ్ హత్య వరకు జరిగిన సంఘటనల వెనుక ఉన్న వాస్తవాలు అందరికీ తెలిసినవేనని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నెపం మోపడం, సొంత పత్రికల ద్వారా ప్రచారం చేయించడం జరుగుతోందని విమర్శించారు. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజంగా మార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. కడపలో ఇటీవల జరిగిన హత్య వ్యక్తిగత వివాదం మాత్రమేనని, దాన్ని రాజకీయ రంగు పూయడం తగదని స్పష్టం చేశారు. మృతుడు దస్తగిరి వైఎస్ఆర్సీపీ అభిమాని, మంచి వ్యక్తి అని తెలిపారు. మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి మరియు దస్తగిరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని పేర్కొన్నారు. వంగవీటి మోహన్ రంగా
హత్య కావచ్చు, పింగళి దశరథరాం హత్య కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరు చేశారు అనేది జగమెరిగిన సత్యం. దీని వెనక ఎవరున్నారనేది కూడా తెలుసు అందరికీ. గోబెల్స్ ప్రచారం చేయడంలో సిద్ధహస్తుడు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పైన రుద్దడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను బదనాం చేసే కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో నిన్న జరిగిన సంఘటన ఈ 15 రోజుల కిందట జరిగిన సంఘటన అది వ్యక్తిగత సంబంధించిన సమస్య. దాన్ని పెద్ద ఎత్తున, ఎందుకంటే మేమందరం కూడా ఇంతవరకు ఏం మాట్లాడలే. ఎందుకు మాట్లాడలేదు? రాజకీయ నాయకులు ఎవరు దాంట్లో ఇన్వాల్వ్మెంటు లేదు అని చెప్పేసి మేము అనుకొని పోలీసులే చేస్తారు, పోలీసులే నీకు తెలుస్తారులే అని చెప్పేసి అనుకోవడం జరిగింది. కానీ నిన్న మొన్నటి నుంచి పెద్ద ఎత్తున అందరికీ పులిమే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి. దస్తగిరి అనే అతను నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫాలో అయ్యారు. తనకి క్యాడరు పదవిలు లేకపోవచ్చేమో కానీ మంచివాడు, మృదు స్వభావి, అందరితో బాగా కలివిడిగా ఉండేవాడు. సో అతను చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారం, రియల్ ఎస్టేట్ బ్రోకరు ముందు. సో దాంట్లో ఏదైనా మంచి ఆస్తులు కనపడితే కొనుక్కోవచ్చు, అంతకు తప్పనిచ్చి వేరే ఏం లేదు. కడపలో విషాద ఘటన చోటు చేసుకుంది. పటేల్ రోడ్డులో నివసిస్తున్న అవివాహిత యువతి ఆత్మహత్య చేసుకోవటం కలకలం రేపుతోంది. కడపకు చెందిన రెహానాకు ఇటీవల ప్రొద్దుటూరుకు చెందిన షాజహాన్ తో నిశ్చితార్థం జరిగింది. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న షాజహాన్ నిశ్చితార్థం తర్వాత రెహానాతో తరచూ మాట్లాడుతున్నట్లు సమాచారం. అయితే ఆ సంభాషణల్లో తనకు ఆమెపై ఇష్టం లేదని, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పేవాడని రెహానా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మాటలతో మనస్తాపానికి గురైన రెహానా ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆత్మహత్యకు ముందు రెహానా లేఖ రాసినట్లు సమాచారం. ఉన్నత చదువులు పూర్తి చేసిన ఆమె ఇలా ఆత్మహత్య చేసుకోవటం కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి షాజహాన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని రెహానా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కూడా మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట వరకు కూడా మాట్లాడుతుంటే నిద్ర రాదు అని మాట్లాడుతాడా, నువ్వు అంటే ఇదిగా మాట్లాడుతాడా ప్రేమతో అని చెప్పి మాట్లాడతాను. నేను అన్ని ఇష్టంగా మాట్లాడి చెప్తున్నాను సార్. రోజు అన్ని ఇదిగా చేసి నేను ఇంట్లో కొనుక్కుంటాను, అపార్ట్మెంట్ తీసుకుంటాను, అన్ని ఆశలన్నీ చెప్పి ఇచ్చేసి నాకు తెగిలేనిపోనేటన్ని ఆశలన్నీ చెప్పి ఒక్క 10 రోజుల ముందు నుంచి నాకు గన్స్ వెళ్ళి ఉండారు. నాకు తాగుడు అలవాటు ఉంది, నాకు నువ్వంటే ఇష్టం లేదు, మా నాన్న వద్దంటే బలవంతంగా నాకు నిశ్చితార్థం చేసినాడు. నువ్వంటే నాకు ఇష్టం లేదు, మీ ఇంట్లో చెప్పు అని చెప్తానంటే ఇష్టం లేకుంటే ఎంగేజ్మెంట్ కాకపోతే ఎట్లా చెప్పుకున్నావు, ఎందుకు ఇది చేసినావు అని అడిగితే నేను ఆ పొద్దు చెప్పినా, ఈ పొద్దు నాకు నీ మీద ఫీలింగ్స్ కలగడంలే, నువ్వంటే ఇష్టం లేదు, నువ్వు నాతో ఫోన్ చేయకు, నాతో మాట్లాడగాక నీ టార్చర్ చేసినాడు సార్ నా బిడ్డకు. నా బిడ్డ చెప్పుకోలేక 3 రోజుల నుంచి బాధపడి వాడు మొన్న ఆదివారం వచ్చి పోతంటే కడపకు వచ్చి అయితే కడ బస్సు ఎక్కుతుంటే నేను వచ్చి కలుస్తా అంటే నువ్వు రానే రావాకు, నీ మగ్గం చూడడం కూడా నాకు ఇష్టం లేదనే దొరికి నా బిడ్డ చాలా బాధపడిపోయింది సార్. ఆ 2 రోజుల నుంచి ఒకటేమైనా దిగులుగా ఉంది. ఎందుకమ్మా ఎంత దిగులుగా ఉన్నావు అంటే చెప్పలే, నాకు చెప్పలే. సూసైడ్ నోట్లో సూసైడ్ నోట్ 19 పేజీలు రాసింది. ఇట్లా అన్నాడమ్మా అన్నీ చెప్తా వచ్చి ప్రాంక్ అనుకునే అమ్మా కాదు, ఇవన్నీ నిజమే అని చెప్పి నన్ను మోసం చేసినాడమ్మా. డాడీ నాకు మంచి సంబంధం తెచ్చి మీ తల్లిదండ్రులు తెచ్చిన సంబంధం నేను ఒప్పుకొని మీరు తెచ్చిన సంబంధాన్ని చూసుకొని నేను ఎంతో హ్యాపీగా ఉన్నారు. వాడు మోసం చేసిన దానికి మీరు మంచి సంబంధం అనుకున్నారు.
అని డాడీ ఏమన్నా ఇది అయిపోతాడు వాడు ఇట్టటోడు అని తెచ్చినా అని చెప్పి నేను బట్ వాళ్ళ డాడీకి చెప్పుకోలేక ఆ పాప బాధపడలేక వాడు ఇట్టటోడు డాడీ అని చెప్పుకోలేక ఆ పాప అంతా ఆ పాప సూసైడ్ చేసుకుంది సార్. మా డాడీ మంచి సంబంధం ఇచ్చినావు డాడీ వాడు ఇట్టంటున్నాడు అని పెద్దలు కుదిర్చిన సంబంధమే నేను చేసుకొని ఈ పొద్దు వాడు ఇంత నన్ను మోసం చేసినాడు డాడీ. నువ్వేం మంచి సంబంధం అనుకున్నావు డాడీ వాడు ఇట్టటోడు నీకు చెప్పలేకుండా డాడీ అని చెప్పి వాడే సార్ నా కొడుకుని మోసం వాడు బతకూడదు సార్. వాడు నా బిడ్డ సాగు కారణం 100 బార్లు వాడే సార్. ముద్దులు పెట్టి హగ్గులు చెప్పి జోకులు చెప్పి మాతో జోకులు వేసి ఎన్ని మాటలు చెప్పినాడు సార్. వాడు అన్ని మాయ మాటలు చెప్పినాడు సార్. అవన్నీ నిజమే అనుకున్నాము. ఒక్కసారిగా నా బిడ్డను మోసం ఇవన్నీ నేను ఇవన్నీ నీ ఊరికే చేసినాను అంటే నాకు ఇష్టం లేదు. నాకు 2-3 ఉన్నారు, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. నేను తాగుతాను నీ మీద నాకు ఫీలింగ్స్ కలగడం లేదు వద్దని చెప్పినాను సార్. నాకు కడపలో జరిగిన పెద్ద దస్తగిరి హత్య కేసు రాజకీయంగా మారుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెద్ద దస్తగిరి హత్యను రాజకీయ హత్యగా మలిచే ప్రయత్నాలు బాధాకరమని అమ్జద్ బాషా పేర్కొన్నారు. అసలు నిందితులకు కఠిన శిక్షలు పడాలని కోరుతూ తనను ఈ కేసులో నిందితుడిగా చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ హత్య వ్యక్తిగత కారణాలతో జరిగిందని, దీనికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మృతుడు దస్తగిరి వైఎస్ఆర్సీపీ అభిమాని, మంచివాడని పేర్కొంటూ తమ మధ్య ఎలాంటి వైషమ్యాలు లేవని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ వస్తే దస్తగిరిని అభ్యర్థిగా భావించామని చెప్పారు. అయితే గత 2 రోజులుగా ఈ ఘటనను రాజకీయ రంగు పులుముతున్నారని విమర్శించారు. చేయడము చాలా బాధాకరమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారిని ఆయన్ని కూడా దాంట్లో చేర్చడము, మరి అదే కాకుండా నిత్యానంద రెడ్డి కాడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు తీరా చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు కూడా అంటగట్టే కార్యక్రమాన్ని మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎందుకంటే కొందరు మంత్రులు మొన్న మాట్లాడడం జరిగింది. నిమ్మల రామనాయుడు కానీ కొలుసు పార్థసారథి గారు ఇద్దరు మంత్రులు వాళ్ళు మాట్లాడడం జరిగింది. మరి ఏదైతే ఈ గంజాయికి సంబంధించిన 2 గ్రూపులకు సంబంధించిన ఒక చిన్న తగాదా మరి రాజకీయ ఏదైతే ఈ హత్యకు దారి తీయడం జరిగింది. అయ్యా అసలు ఈ మంత్రులకు ఆ కుటుంబం గురించి తెలుసా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. మరి ఆ రాజారెడ్డి గారిని హత్య చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీ నాయకులు కాదా? రాజారెడ్డి హత్య చేసిన తర్వాత మరి ఆనాటి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో మరి ఆ హంతకులను చంద్రబాబు నాయుడు గారు ఆశ్రయం కల్పించలేదా? తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తన తండ్రిని చంపిన హంతకులను ఒక మానవత్వంతో మరి వాళ్ళను క్షమించడం జరిగింది. ఇది వైఎస్ కుటుంబం అంటే. ఈరోజు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకు నేర్పించింది ఏంటంటే నైతిక విలువలతో రాజకీయాలు చేయండి. ఎందుకంటే ఆనాడు ఆ మానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఫ్రాక్షనిజాన్ని అంతమొందించిన నాయకుడు ఒక రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. ఏదో 2 గంజాయి గ్రూపులకు జరిగిన తగాదాల మధ్య జరిగిన హత్యకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అండగట్టే కార్యక్రమం మరి ఈరోజు జరుగుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. కడపలో జరిగిన వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్య కేసులో పోలీసుల వైఫల్యం పూర్తిగా కనబడుతుందని కడప మాజీ మేయర్ పాక సురేష్ మండిపడ్డారు. కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిన్న జాతరలో జరిగిన గొడవ విషయంలో పోలీసులకు ఫోన్ చేసి తనకు ప్రాణహాని ఉందని మొరపెట్టుకున్న స్పందించిన పోలీసులు హత్య జరిగిన తర్వాత కేవలం వైసీపీ నాయకులను టార్గెట్ చేస్తూ దర్యాప్తు చేయడం బాధాకరమన్నారు. ఆ రోజు దస్తగిరికి భద్రత కల్పించి ఉంటే ఇంత ఘటన జరిగేదా అంటూ ప్రశ్నించారు.
ఘటన జరిగిన తర్వాత గంజాయి వ్యక్తులు చేశారని చెప్పిన పోలీసులు ఇప్పుడు వైసీపీ నాయకులపై మోపడం ఎంతవరకు సమంజసమన్నారు. దర్యాప్తును సమగ్రంగా చేసి అసలైన నిందితులను బయట పెట్టాలి తప్ప ఒకరిని టార్గెట్ చేస్తూ విచారణ చేయడం దుర్మార్గమన్నారు. వ్యక్తి మా పార్టీకి లాయల్గా ఉన్న వ్యక్తి, నిత్యం పార్టీ ఆఫీస్లో ఉంటూ అందరితో కూడా మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని చంపడం అనేది దారుణమైన విషయం. అది ఎందుకు చంపినారు ఏంటి అనే మూలాల్లోంచి అధికారులు విచారణ కొనసాగించాలి తప్ప ఏదైతే మర్డర్ జరిగినప్పుడు దాదాపుగా 50-60 మంది వాళ్ళ ఇంటి మీద దాడి చేసినారంటే దానికి సంబంధించిన వైఫల్యం ఎవరిదని చెప్పేసి మనం ఒకసారి ఆలోచించాలి. పోలీసులు అక్కడికి వచ్చిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తి మాకు ఏదైతే రక్షణ కల్పించమని చెప్పేసి మేమల్ని వాళ్ళు అంతమంది దాదాపుగా 40-50 మంది వచ్చి మా మీద దాడి చేస్తున్నారు, మేము బయటికి పోవాలంటే భయం ఉందంటే పోలీసులు కనీసం వాళ్ళకి రక్షణ కల్పించకుండా వాళ్ళు గంజాయి తాగి ఉండారులే వాళ్ళని వదిలేయండి మీరు రిమ్స్కి వెళ్ళండి అని చెప్పేసి చెప్పిన పోలీసులు. అది ఎందుకంటే ఒక గంజాయి తాగిన వాళ్ళు కానీ ఒక మైకంలో ఉంటే వాళ్ళను ఎవరు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంటుందన్నమాట. ఆ విధంగా జరిగిన ఇన్సిడెంట్ని తీసుకొని మీరు జరిగిన వారం రోజులు కూడా ఒక కోణంలో విచారణ చేసి ఎప్పుడైతే మీరు విజయవాడలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలు ఏవైతే రాబోయే ఎన్నికలు ఈ లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతున్నాయి, ఇక్కడ కడపలో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలంటే ఎదుర్కోలేము అని చెప్పేసి ఈ హత్యలో గంజాయి విపరీతంగా కడపలో అయితేనేమి రాష్ట్రంలో అయితేనేమి విచ్చలవిడిగా ఉంది. ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వానికి మనకు చెడ్డపేరు తెస్తాయనే ఉద్దేశంతో ఏదో ఇతను చేసిన లావాదేవీలను పూచిగా చూపించి ఏవైతే జరిగిన ఈ లావాదేవీల ద్వారా వీళ్ళను మర్డర్ చేశారని చెప్పేసి ఒక కోణాన్ని వాళ్ళు అక్కడ రచించి దాన్ని పత్రికలకు లీకులు ఇచ్చి పత్రికల్లో వచ్చిన కథనాలను తీసుకొని అధికారులు ఇన్వెస్టిగేట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఏదైతే ముందు ఈ గంజాయి ఎక్కడి నుంచి ఎక్కడ సప్లై చేస్తున్నారు, ఆ గంజాయి సేవించిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించినారు, వాళ్ళు ఏ విధంగా విచక్షణగా మర్డర్ చేసినారని చెప్పేసి ఆ కోణంలో దర్యాప్తు చేయకుండా కేవలం ఆస్తి లావాదేవీలు ఏదో దీంట్లో వాళ్ళు చంపాల్సిన అవసరం ఉందండి. ఆస్తి లావాదేవీలు చంపాల్సిన అవసరం ఉంటే వాళ్ళ పేరుతో డాక్యుమెంట్లు ఎందుకు పెట్టాల్సిన అవసరం ఉంటుంది? అంత వాళ్ళ మధ్య గొడవలు ఉంటే కనీసం మా నాయకుల దృష్టికో మా దృష్టికో నిత్యం మేము ఆయనకు అందుబాటులో ఉంటాం. ఒక్కరోజు కూడా మా మధ్య ఆస్తి లావాదేవీలు ఉన్న విషయం కూడా ఆయన తెలపలేని విషయం. కడప జిల్లా పులివెందులలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రోజుల పర్యటనలో భాగంగా పులివెందుల చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. బెంగళూరు నుంచి చాపల్లో పులివెందుల బాక్రాపురం హెలిప్యాడ్ కు చేరుకున్న జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి తన క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. పులివెందుల చేరుకున్న ఆయనకు జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి, సతీష్ కుమార్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, బద్వెల్ ఎమ్మెల్యే సుధా తదితరులు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చి ఆహ్వానం అందించారు. దీని రెండో బండి నిలబెట్టి కాడు దొబ్బుతారులే పోనాడు ముందుకు పోనా జిల్లా చెట్టు పక్కకు పో. లేకండి అదాడు వస్తాను చూడు ఆ కార్లో ఫ్రంట్
కడపలోని బద్వేలు ఫాతిమా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారుల సందడి మధ్య కార్యక్రమం ఆకట్టుకుంది. యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్ కు వెళ్లే చిన్నారులకు ప్రత్యేక డ్రెస్ కోడ్ తో వినూత్నంగా గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. పై తరగతులకు ప్రమోషన్ పొందుతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ చిన్నారులు నృత్య ప్రదర్శనలతో అలరించారు. ఈ కార్యక్రమానికి ఫాతిమా స్కూల్స్ కరెస్పాండెంట్ సంబటూరు సురేష్, ఫాదర్ లక్కినేని ఆరోగ్యరాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హెడ్ మిసెస్ జ్యోతిష మరియు ఉపాధ్యాయులు కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులు కార్యక్రమాన్ని ఆసక్తిగా తిలకిస్తూ చిన్నారులకు అభినందనలు తెలిపారు. పార్నపల్లి రహదారిపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని స్థానికులు కలిసి తమ సమస్యలను వివరించారు. జాతీయ రహదారి నిర్మాణంతో ఇళ్లు కోల్పోతున్నామని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజారెడ్డి కాలనీ వాసులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసి పరిహారం విషయంలో ప్రభుత్వం స్పందించడం లేదని తెలిపారు. తక్షణం పరిహారం ఇప్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే న్యాయం జరగకపోతే భవిష్యత్తులో అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వాసితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.